కుటుంబాల మధ్య ఆత్మీయ అనురాగాలకు నిదర్శనం నెల్లూరు పెన్నా నదీ తీరాన నిర్వహించే ఏటి పండగని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. గురువారం నగరంలోని పెన్నా నది ఒడ్డున కోలాహలంగా గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తి గొబ్బెమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మీయత అనురాగాలతో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది ప్రత్యేకించి నెల్లూరు నగరంలో పెన్నా నదిలో ఏటి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల అనంతరం పెన్నా నదిలో గొబ్బెమ్మలను నిమజ్జనం చేసి తమ ఇష్ట దేవతలను కొలుస్తారన్నారు. ఈరోజు నెల్లూరులో గొబ్బెమ్మల నిమజ్జనం ఎంతో కోలాహలంగా ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడికి రాలేదు, ఈ సంవత్సరం ఇంతమంది యాక్చువల్గా వచ్చారు అని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ నెల్లూరులో ఈ చేసే ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది, రివర్కి అవతల సైడ్ కూడా 53వ డివిజన్ జరుగుతుంది. దీనికి అటు మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరు అధికారులు ఎవరి వర్క్ను వాళ్ళు చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు హరిబాబు అండ్ టీం వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు, వారిని కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించిన కార్పొరేటర్ మరియు ప్రజాప్రతినిధులు కొందరు ఇక్కడ దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ చూసారు, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ఈ గొబ్బెమ్మ దాంట్లో ఏంటంటే నీళ్లలో గొబ్బెమ్మలు వదలటం, రెండవది కుటుంబ సమేతంగా ఇంట్లోనే భోజనాలు వండుకొని అది తెచ్చుకొని అందరూ కూర్చొని తింటుంటారు. అంటే ఇక్కడ తినమనే దానికంటే కూడా అందరూ కలిసిమెలిసి ఉండటం, ఒక అన్యోన్యత, ఆ బంధాలు పెరిగే జరుగుతుంది. అటువంటి కార్యక్రమాన్ని ఫ్యూచర్లో ఇంకా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు ప్రజలందరూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.